అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీ ఎలక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో మరి డ్యూటీ నిర్వహణకు సంబంధించి నేను ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద ఫామ్స్ నింపడం కానీ పోలింగ్ ఆఫీసర్ 1, 2, 3 అందరి డ్యూటీసు తర్వాత అన్ని రకాల విషయాలను కూడా ఈ ఒక్క వీడియోలోనే నేను చెప్తాను. ఆల్రెడీ నేను అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ విడివిడిగా కూడా చేయడం జరిగింది. పీఓ డ్యూటీ తర్వాత ఫామ్స్ ఎలా నింపాలి ఇలా డిఫరెంట్గా అవి కూడా లింక్ ఇస్తాను. సేమ్ దాదాపుగా దానికి దీనికి ఎక్కువ తేడాలు అయితే ఏమి ఉండవు. సరే, కొన్ని తేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. పూర్తిగా మున్సిపల్ ఎన్నికల్లో డ్యూటీని సక్రమంగా నిర్వహించడానికి మనకు పూర్తిగా ఒక అవగాహన అయితే ఉండాలి కాబట్టి ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసరు పూర్తిగా అతనికి పూర్తి అధికారాలు అయితే ఉంటాయి. ఎనీ మిస్కండక్ట్ అట్రాక్ట్స్ ఇమీడియట్ డిసిప్లిన్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా మన డిపార్ట్మెంట్ వేరు. ఈ ఎన్నికలలో ఎలాంటి సంఘటన జరిగినా ఎలాంటి డ్యూటీలో ఎలాంటి లోపాలు ఉన్నా కానీ చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది కాబట్టి దయచేసి అందరం కూడా దీనికి సంబంధించి ఇప్పుడు పీఓ డ్యూటీ కానీ పోలింగ్ ఆఫీసర్స్ కూడా అందరూ సక్రమంగా డ్యూటీ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది. పీఓ హ్యాస్ ఫుల్ పవర్స్ టు కంట్రోల్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇది ప్రైమరీ డ్యూటీ. ద రెస్పాన్సిబిలిటీ పీఓ ఈజ్ టు ఎన్ష్యూర్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ ఎట్ ఈజ్ అవర్ పోలింగ్ స్టేషన్. కాబట్టి అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలంటే ఖచ్చితంగా అన్నిటి మీద కమాండ్ అయితే పీఓకు ఉండాలి. ఆ తర్వాత పీఓతో పాటు ఏపీఓ అలాగే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా పూర్తి అవగాహనతో అయితే ఉండాలి. మరి పీఓ షుడ్ ఫెమిలియరైజ్ థరోలీ విత్ ద ఆపరేషన్ ఆఫ్ బ్యాలెట్ బాక్స్. ఈ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయడము, దాన్ని క్లోజ్ చేయడము, దీనికి కూడా సంబంధించి పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓపెనింగ్, క్లోజింగ్ అండ్ ప్రాపర్ సీలింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేశారు కాబట్టి కొంత అవగాహన అయితే ఉంటుంది. దీని మీద కూడా మళ్ళొకసారి పూర్తిగా కమాండ్ అయితే ఉండాలి. ఇది ఇంపార్టెంట్. పీఓ ఈజ్ అపాయింటెడ్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ రూల్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్. మరి కంప్లీట్ లీగల్ పవర్స్ అండర్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019. ఈ యాక్ట్ ప్రకారంగా ఈ పీఓస్ను నియమించుకోవడం జరిగింది. రిహార్సల్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఫెమిలియరైజ్ విత్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. పోస్టల్ బ్యాలెట్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. క్లారిఫై డౌట్స్ అబౌట్ ఎలక్షన్ అండ్ యువర్ రోల్ ఇఫ్ ఎనీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ అటెంప్ట్స్ ఫర్ ఎగ్జామ్షన్స్. టేక్ ప్రైడ్ ఇన్ యువర్ వర్క్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్కు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఈ ప్రిసైడింగ్ ఆఫీసరు మామూలుగా రిపోర్ట్ టు ద ఆర్ఓకు రిపోర్ట్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎట్ షెడ్యూల్ టైంకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలి. మళ్ళీ రిసీవ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ఆర్ఓ ఎట్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్. పిఎస్ అలాట్మెంట్ అనేది కూడా జరుగుతుంది అక్కడ. డిజైన్డ్ లొకేషన్ పిఎస్ ఫెమిలియర్ విత్ ఆల్ టీమ్ మెంబర్స్ అండ్ ఎస్ఓ కూడా. ఇఫ్ ఎనీ మెంబర్ ఈజ్ ఆబ్సెంట్ ప్లీజ్ ఎన్ష్యూర్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ ద రిజర్వ్. అలాగే మెటీరియల్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేసిరు కాబట్టి అందరికీ అంత కష్టమే కాదు. ఖచ్చితంగా పేపర్ సీల్స్ డ్యామేజ్డ్ ఏమైనా ఉంటా కానీ ఏ మెటీరియల్ తక్కువ మనం ముందుగా ఇన్ఫామ్ అయితే చేయాలి. చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ అనేది నేను ఈ చెక్ లిస్ట్ కూడా ఖచ్చితంగా దాని ప్రకారంగా ప్రతిదీ కూడా టిక్ చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎలక్టర్ రోలు అవి మనకు సంబంధించిందేనా, మన పోలింగ్ బూత్కు సంబంధించిందేనా అనేది కూడా ఏ వార్డు ఆ వార్డుకి సంబంధించి తర్వాత ఆ మున్సిపాలిటీకి సంబంధించిందేనా చూసుకోవాలి. ఈ ఏఎస్డి లిస్టు, అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కానీ ఇవన్నీ ఏదైనా లిస్టు కూడా మనకైతే ఉంటుంది. అవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా అందులో ఉంటుంది కాబట్టి అదైతే కంపల్సరీగా మనం ఎలక్టర్ రోల్ తీసుకోవాలి. తర్వాత డిస్పర్సల్ అనేది డోంట్ లీవ్ ఎనీ మెటీరియల్ అన్అటెండెడ్. తర్వాత డూ లంచ్ రీచ్ యువర్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ మనం చేసుకొని పోస్టల్ బ్యాలెట్ అనేది ముందుగానే మనం వేసుకోవాలి. ఈ బ్యాలెట్ పేపర్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా సీరియల్ నెంబర్తో సహా నేము, సింబల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి. వన్ డే బిఫోర్ పోల్ ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్ చేరుకున్న తర్వాత మనం పూర్తిగా అక్కడ బ్యాలెట్ బాక్స్ చెక్ చేసుకోవడము, తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ సెట్ చేసుకోవడము, తర్వాత ఇవన్నీ కూడా డిస్టింగ్విష్ మార్క్, స్టాచ్యుటరీ అండ్ ఫామ్స్, సీలింగ్స్, నాన్ స్టాచ్యుటరీ ఫామ్స్ ఏవైతే అంత అవసరం రావు అనుకున్నామో అవన్నీ కొద్దిగా పక్కకు పెట్టి ఏదైతే నిత్యావసరం అనుకున్నామో అంటే ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్ ఫామ్స్ కానీ తర్వాత ముఖ్యమైన ఫామ్స్ మినిమం ఒక 5 ఫామ్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో కవర్స్ కూడా ముఖ్యమైన బ్రౌన్ కలర్. ఈ 5 కవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ బ్రౌన్ కలర్ ఖచ్చితంగా ఈ చెక్ బ్యాలెట్ పేపర్స్, మార్క్డ్ కాపీస్ ఆఫ్ ఎలక్టర్ రోల్, చెక్ ఇండివిజువల్ ఇంక్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం. తర్వాత అదర్ పోలింగ్ మెటీరియల్ కూడా చెక్ చేసుకున్న తర్వాత
చెకింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్. ఇక్కడ బ్యాలెట్ పేపర్ అంటే 50-50కి ఒక బండిల్ లాగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనం సీరియల్ నెంబర్తో సహా చెక్ చేసుకోవాలి. అక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా ప్రాబ్లం వస్తే క్యాన్సల్డ్ అండ్ స్పాయిల్డ్ బ్యాలెట్ పేపర్స్ అనేది మనం ఆడ కౌంటర్ ఫైల్ కూడా రాసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఈ బ్యాలెట్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక్కటి బయటికి పోయినా ఎక్కడ అంటే మనం బ్యాలెట్ బాక్సులలో పూర్తిగా పడ్డవి ఎన్ని మిగిలినవి ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా ఇవి కౌంటింగ్ అక్కడే జరగదు కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లాగా అంత మెటీరియల్ కూడా ఖచ్చితంగా మనం అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి అయితే ఉంటుంది. చెకింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ ఖచ్చితంగా ఇవన్నీ మార్క్డ్ కాపీ, ఎలక్టర్ రోల్, ఇండెలిజిబుల్ ఇంక్, తర్వాత ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇవన్నీ అయితే చూసుకోవాలి. తర్వాత ఈ పోలింగ్ స్టేషన్లో ప్రిపరేషన్ ఆఫ్ పిఎస్ ఎట్లా అది ఖచ్చితంగా ఓటరు వచ్చి ఓటేసి మరి ఫ్రీగా వెళ్ళేటట్టుగా పోలింగ్ ఏజెంట్స్ కూర్చునేటట్టుగా ఇవంతా మనం అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి. టీం వర్క్ లాగా చేసుకోవాలి. ఖచ్చితంగా PO1 ఐడెంటిఫికేషన్ ఎలక్టర్ రోల్ ఇది మార్క్డ్ కాపీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. PO2 ఇండెలిజిబుల్ ఇంక్ అప్లికేషన్ చేస్తాడు. PO3 బ్యాలెట్ పేపర్ ఇష్యూ అండ్ సిగ్నేచర్ చేయించుకోవాలి. PO4 ఆరో క్రాస్ మార్క్ స్టాంప్ అండ్ ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ ఇవన్నీ కూడా అంటే ఓటు ఎలా వేయాలి ఇవన్నీ కూడా PO4 చేస్తాడు. ఇక్కడ అదర్ పోలింగ్ ఆఫీసరు. డే ఆఫ్ పోల్ ఈజ్ వెరీ హెక్టిక్, సో డూ ఆల్ ప్రిపేర్డ్. ఖచ్చితంగా డే ఆఫ్ పోల్ నాడు హెక్టిక్ షెడ్యూలే ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా మనకు సమయం ఉండదు. కొంత మనం కోఆర్డినేషన్ తోటి ఇవైతే పూర్తిగా ఎన్వలప్ కవర్స్ కానీ ఫామ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. టీం వర్క్గా చేసుకోవాలి. అరేంజ్మెంట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అనేది ఖచ్చితంగా ఇవి మినిమం 100 మీటర్స్ రేడియస్ అని ఇవన్నీ కొన్ని ఈ రూల్స్ అయితే మనం పోలీసు వాళ్ళతోటి సహకారంతో ఇవన్నీ చూసుకోవాలి. బయట ఇన్ అవుట్ ఇవన్నీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ స్టేషన్ షుడ్ బి విజిబుల్ టు PO స్టేబుల్. ఖచ్చితంగా POకు పోలింగ్ స్టేషన్ పూర్తిగా కనబడేటట్టు ఉండాలి. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ఫర్ ఇష్యూ ఇఫ్ ద కోడ్ నెంబర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఈజ్ 1036 అండ్ ద వార్డ్ నెంబర్ ఈజ్ 5 అండ్ ద పోలింగ్ స్టేషన్ నెంబర్ ఈజ్ 32. ఇక్కడ చూడండి మోడల్గా ఇక్కడ మున్సిపాలిటీ నెంబర్ ఇది, తర్వాత వార్డ్ నెంబర్ 5, తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ 32 ఈ విధంగా మనం ఇండికేట్ ఉంటుంది. ఈ ఇండికేట్స్ మనం చూసుకోవాలి. మరి పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలి. ఈ బ్యాలెట్ పేపర్ మీద ఖచ్చితంగా బ్యాక్ సైడ్గా ఈ విధంగా పైన ఒకటి కౌంటర్ ఫైల్ పైన ఒకటి ముద్ర ఉండాలి. తర్వాత ఇక్కడ PO సిగ్నేచర్ ఇక్కడ కూడా ఇలాంటి డిస్టింగ్విష్ మార్క్ ముద్ర అయితే ఉండాలి. ఇది పోలింగ్ స్టేషన్ నెంబర్ని, వార్డుని, తర్వాత మున్సిపాలిటీని ఇది గుర్తు చేస్తుంది కాబట్టి ఈ సింబల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది POs పూర్తిగా గమనించి ముందు రోజే ఇక్కడ సిగ్నేచర్ కూడా ఇక్కడ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మామూలుగా కౌంటర్ ఫైల్ పైన కానీ తర్వాత బ్యాలెట్ పేపర్ మీద కూడా ముద్ర అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బ్యాలెట్ పేపర్ మీద మాత్రమే సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ కౌంటర్ ఫైల్ పైన సంతకం అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత ఈ బ్యాలెట్ పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్ పైన మున్సిపాలిటీ యొక్క వార్డ్ నెంబర్ రాయాలి. తర్వాత 2026 పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది మనం రాస్తే సరిపోతే, లేకపోతే డిస్టింగ్విష్ మార్క్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ఓటర్ సంతకం వేలిముద్ర మాత్రం తీసుకోవాలి. ఇవి వాళ్ళ గుర్తులు అయినా కావా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్కి మాత్రం ఖచ్చితంగా కౌంటర్ ఫైల్ పైన సంతకము అవసరం లేదు, కానీ ఈ డిస్టింగ్విష్ మార్క్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మళ్ళీ కింద కూడా ఈ బ్యాలెట్ పేపర్ మీద ఉండాలి. సిగ్నేచర్ మాత్రం బ్యాలెట్ పేపర్ మీద మాత్రం PO సిగ్నేచర్ ఉండాలి. అది ముందు రోజే క్లియర్గా చేసి పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ముందుగా చేసుకున్న తర్వాత ఆ డే ఆఫ్ పోల్ నాడు ఖచ్చితంగా ఈ బ్యాలెట్ బాక్స్ని మనం సిద్ధం చేసుకోవడము, తర్వాత దాని ఆపరేటింగ్ మీద కమాండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా దానికంటే ముందు ఒక 15 minutes బిఫోర్ ఈ కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ మనం మాక్ పోలింగ్ లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగానే పోలింగ్ ఏజెంట్స్కు మీరు ఇవ్వండి. ఆ పోలింగ్ ఏజెంట్ ఫామ్స్ కూడా నేను చూపిస్తాను. ఆ పోలింగ్ ఏజెంట్ ఫాము మనం పోలింగ్ ఏజెంట్స్ నియమించుకోవాలి. ఆ పోలింగ్ ఏజెంట్ నియమించుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా 15 minutes బిఫోర్ ముందు రావాలి. వాళ్ళ ముందు మనం మాక్ పోల్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పేపర్ సీలు ఖచ్చితంగా వేయాలి కాబట్టి ఈ పేపర్ సీల్ అకౌంట్ కూడా ఈ ఫామ్ ఉంటుంది. ఈ పేపర్ సీల్ అకౌంట్ ఫాము నింపేటప్పుడు కూడా ఈ జస్ట్ 2026 ఎలక్షన్ మెంబర్ ఆఫ్ వార్డు రాయాలి. ఏ మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ, భువనగిరి అయితే భువనగిరి, నల్గొండ అయితే నల్గొండ, తర్వాత ఇక్కడ ఏ డిస్టిక్ అనేది రాయాలి. ఈ 2 వార్డ్ నెంబరు, మున్సిపాలిటీ, తర్వాత డిస్టిక్ రాసి ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ ఆఫ్ పేపర్ సీల్స్, రిమార్క్స్ ఇవి వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ టోటల్ మరి ఎన్ని సప్లై చేసారు, ఎక్కడి నుంచి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు టోటల్ నెంబర్ సప్లైడ్, తర్వాత నెంబర్ ఆఫ్ పేపర్ సీల్ యూజ్డ్, ఏ పేపర్ అయితే యూజ్ చేసినామో దాన్ని మాత్రం మనం రాస్తాం. నెంబర్ ఆఫ్ అన్యూజ్డ్ అనేది ఎన్ని, ఒకవేళ 3 ఇచ్చారనుకో 1 వాడినాం, 2 మిగిలినాయి. ఈ విధంగా మనం నింపాలి. డేటు, ప్లేసు అక్కడ చేసి ఈ PO సిగ్నేచర్ చేయాలి. ఇది
ఖచ్చితంగా ఈ పీఓ చేసిన తర్వాత ఈ అడిషనల్ బ్యాలెట్ బాక్స్ అనేది పెద్ద అవసరం రాదు. ఒకవేళ ముందుగానే బ్యాలెట్ బాక్స్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఏదైనా అవసరం ఉంటే ముందుగానే ఇన్ఫామ్ చేయాలి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు పోలింగ్ ఏజెంట్ నియామకం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్, వార్డ్ నెంబరు, మున్సిపాలిటీ, డిస్టిక్ రాస్తాం. ఇక్కడ ఐ అన్నప్పుడు మామూలుగా అయితే సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్. ఎలక్షన్ ఏజెంట్ వేరు, పోలింగ్ ఏజెంట్ వేరు. పోలింగ్ ఏజెంట్ నియామకం కోసం కాబట్టి ఇది. ఎలక్షన్ ఏజెంట్ అంటే క్యాండిడేట్కు సమాన అధికారాలు ఉన్న ఆ వ్యక్తి అన్నట్టు. కాబట్టి అతను ముందుగానే ఒకవేళ ఎలక్షన్ ఏజెంట్ నియమించుకుంటే అతని పేరే రాస్తాం, పైన అతనే రాస్తాం, అతను కానీ ఆమె కానీ. ఆ ఎలక్షన్ ఏజెంటు 2 చోట్ల కూడా ఫస్ట్ 2 కాలమ్స్లో ఎలక్షన్ ఏజెంట్ పేరు రాసి, తర్వాత కింద పోలింగ్ ఏజెంట్ పేరు రాసి అక్కడ పోలింగ్ స్టేషన్ నెంబరు, డేట్ వేసి మనం ఇక్కడ సిగ్నేచరు, అతని సిగ్నేచర్ ఉందా లేదా, ఎన్నికల ఏజెంట్ సిగ్నేచర్ అయితే ఎన్నికల ఏజెంటు, లేకపోతే క్యాండిడేట్ అయితే క్యాండిడేట్ పేరే రాయాలి. పోలింగ్ ఏజెంట్ పేరు మాత్రం 3rd కాలంలో ఇక్కడ రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది మనమైతే పూర్తిగా అతని సంతకాన్ని కూడా తీసుకొని, ఆ పోలింగ్ ఏజెంట్ సంతకాన్ని తీసుకొని ఇక్కడ మనం పీఓ సిగ్నేచర్ అయితే చేయాలి. డేట్, ప్లేస్ అక్కడిది మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం ఫస్ట్ 2 కాలంలో మాత్రం ఎన్నికల ఏజెంట్ పేరు కానీ, లేకపోతే ఆ ఎన్నికల ఏజెంట్ మనం పేరు రాస్తే ఎన్నికల ఏజెంట్ సంతకమే తీసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ అయితే క్యాండిడేట్ పేరు రాస్తే క్యాండిడేట్ సంతకమే చూడాలి. ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది కూడా మీరు చూడండి. మామూలుగా స్లోగన్స్ కానీ, పార్టీ సింబల్స్ కానీ అవన్నీ ఏవి లేకుండా చూసుకోవాలి. పోలింగ్ ఏజెంట్లను ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎలక్టోరల్ రోలు, తర్వాత ఇవి చూసుకోమని చెప్పాలి తప్ప వేరే ఏవి తీసుకురానియకూడదు. ఫోన్లు కానీ అలాంటి ఏవి అలో కూడా చేయొద్దు. మరి ఏజెంట్స్ సాధ్యమైనంత తొందరగా అయితే వాళ్ళు వచ్చేటట్టుగా చూడాలి. మనకైతే 15 minutes బిఫోర్ అయితే మనం స్టార్ట్ చేయాల్సి కాబట్టి, తర్వాత 3 గంటల తర్వాతనే వాళ్ళు వెళ్ళాలి. 6 గంటలకు వచ్చారంటే మళ్ళీ 3 గంటల తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాతనే వాళ్ళు బయటకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో ఎవరిని కూడా అలౌ చేయొద్దు. ఇక ఇవన్నీ కూడా ఫామ్స్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. ఒకేషన్ అంటే మళ్ళీ అతను కాకుండా ఇంకెవరైనా మళ్ళీ మార్చుకుంటా అనుకుంటే పోలింగ్ ఏజెంట్ ఈ ఫామ్ అయితే నింపాల్సి అయితే ఉంటుంది. మామూలుగా అయితే ఇంతకుముందు ఫామ్ సరిపోతుంది. పోల్ అప్పుడు ఖచ్చితంగా సీక్రెట్సీ మెయింటైన్ చేయాలి. పీఓ డిక్లరేషను అని ఇవన్నీ అయితే ప్రికాషన్స్ అబౌట్ ఇండివిజువల్ దాని గురించి చెప్పడం, పీఓస్ డైరీ, విజిటర్ షీట్ కూడా కంపల్సరీగా ఇది కూడా మనం మెయింటైన్ చేయాలి. ఎంట్రీ ఆఫ్ ఓటర్స్ టు పిఎస్ టు బి రెగ్యులేటెడ్, వెరిఫికేషన్ ఆఫ్ ఎలక్టర్స్ ఐడెంటిటీ, షుడ్ మెయింటైన్ ఓటింగ్ సీక్రెట్స్ అయితే చేయాలి. ఏవేవి కావాలి, ఆధార్ మెయిన్గా అయితే ఎక్కువ మంది ఆధార్ కానీ లేదా లైసెన్స్, రెగ్యులర్గా వాడేటి మాత్రం పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏవైనా తీసుకొని అయితే రావచ్చు. ఎపిక్ అనేది తీసుకొస్తే ఈపీ అని రాసి సరిపోతుంది. లేకపోతే వేరే కార్డ్స్ అయితే చివరిగా ఒక 4 digits కూడా వాటి రాయాల్సి అయితే ఉంటుంది. సరే, కొంత వెసులును బట్టి మనం రాసుకోవడం అయితే చేయాలి. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇది కంపల్సరీగా ఇది నింపాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీరు సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇక్కడ కూడా నేను ముందు చెప్పినట్టు వార్డ్ నెంబర్, మున్సిపాలిటీ అది ఖచ్చితంగా డిస్టిక్ రాసేస్తాం. నేమ్ అండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్, డేట్ ఆఫ్ పోల్ రాసి ఇక్కడ వాళ్ళ సంతకాలు అయితే ఎవరైతే పోలింగ్ ఏజెంట్లుగా వచ్చారో వాళ్ళ సంతకాలు అయితే ఇక్కడ తీసుకోవాలి. వాళ్ళ పేరు, సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, వాళ్ళందరి అయితే డీటెయిల్స్, ఆ తర్వాత ఏ క్యాండిడేట్ కోసం వచ్చిందని తీసుకొని మనం మాక్ పోల్ అప్పుడే సంతకం అయితే తీసుకోవాలి. తర్వాత ఎండ్ ఆఫ్ ది పోల్ కూడా మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలి, ఎలక్టర్ రోల్లో అంటే ఆ ఓటరు మామూలుగా లేడీస్ అయితే ఏమో సర్కిల్ చేయాలి, ఖచ్చితంగా క్రాస్ మార్క్ అయితే చేయాలి. అందరికైతే ఈ క్రాస్ చేసినాక మామూలుగా అయితే ఫీమేల్కి అయితే మామూలుగా సర్కిల్ చేయండి. అదర్స్ అయితే మేల్ ఫీమేల్ కాని వాళ్ళకైతే స్టార్ గుర్తు మనం పెట్టి ఈ విధంగా ఈ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఇది కంపల్సరీగా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కౌంటింగ్ కూడా చేసుకోవాలి. ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసరు ఇన్ఛార్జ్ ఆఫ్ ఇండెలిజిబుల్ ఇంక్ మామూలుగా లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కు ఇక్కడ చూపించినట్టు మరి అందులో పెట్టాల్సి అయితే ఉంటుంది. థర్డ్ పోలింగ్ ఆఫీసర్ మాత్రం ఇక్కడ ఈ బ్యాలెట్ పేపర్ని అతడు సంతకం తీసుకొని మరి కౌంటర్ ఫైల్ పైన సంతకం తీసుకొని ఈ బ్యాలెట్ పేపర్ని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీన్ని తర్వాత ఈ కౌంటర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ పైన మాత్రం ఈ ఇంతకుముందు చెప్పినట్టే మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, తర్వాత 2026 పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇది ముందుగానే కూడా రాసి పెట్టుకోవచ్చు. ఓటర్ క్రమ సంఖ్య, సంతకం మాత్రం ఈ కౌంటర్ ఫైల్ పైన తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పోలింగ్ ఆఫీసర్ ఫోల్డింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ని ఎలా మలచాలి, ఫస్ట్ నిలువు మలిచి అడ్డం మలిచి, తర్వాత స్వస్తిక్ అంటే మామూలుగా క్రాస్ రబ్బర్ స్టాంపు అంటే ఓటు వేసే సింబల్ ఉన్నది, మరి ఇంక్ అద్ది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ ప్యాడ్ పైన. తర్వాత పూర్తిగా
ఓటర్కు కొంచెం గైడ్ అయితే చేయాల్సి ఉంటుంది, ఈ విధంగా మలవాలనేది. తర్వాత ఈ ఏఎస్డి ఓటర్ ఆప్షన్ షిఫ్టెడ్ డెత్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ముందుగానే మనం చూసుకోవాలి. ఈ ఛాలెంజ్డ్ ఓటు ఖచ్చితంగా ఒక ఓటరు అతను కాదు అని అనుకున్నప్పుడు ఆ పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేస్తే దానికి సంబంధించిన ఛాలెంజ్ ఓటు ఇలాంటివి అయితే ఇవి రాకుండా అయితే చూసుకోవాలి. ముందుగానే అక్కడ ఏజెంట్ ఓకే అన్న తర్వాతనే మనం ఓకే చేయాలి. ఇవన్నీ కూడా మనం గ్రామ పంచాయతీలు చేసినా కూడా నేను కొంచెం బ్రీఫ్గానే చెప్తున్నాను. ఈ ఫామ్స్ కూడా ఈ ఛాలెంజ్డ్ ఓట్స్ వస్తేనే ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే నింపాల్సి ఉంటుంది. అలాంటివి అయితే రాకుండా చూసుకోవాలి. ఇక ₹5 రిసిప్ట్ ఛాలెంజ్ ఇవన్నీ అయితే ఉంటాయి. దీన్ని దాదాపుగా అయితే 99% ఇవి అంతగా అవసరమైతే రావు, కానీ అలాంటి రాకుండానే చూసుకుంటేనే మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగినట్టు అవుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఆ విధంగా పీఓ అని అక్కడ టీం వర్క్ చేసుకొని ఏజెంట్ల సహకారంతో ఎన్నికలు సజావుగా పూర్తయ్యేటట్టయితే చూసుకోవాలి. ఇది డిక్లరేషన్ ఆఫ్ ఏజ్ డౌట్ అని వస్తే దానికి సంబంధించింది. తర్వాత బ్లైండ్ అండ్ ఫిజికల్ ఇన్ఫామ్ ఇక్కడ కొంతమంది అయితే వస్తుంటారు. ఈ బ్లైండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా వాళ్ళకు ఎవరైతే ఓటు వేయడానికి వాళ్ళ సహాయకులుగా వస్తారో వాళ్ళకు సంతకాలు అయితే తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ నింపాల్సి అయితే ఉంటుంది. అని ఎవరు, నేను ఎందుకు వేస్తున్నా, తర్వాత నేను సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాను సంతకం తీసుకొని తనకు సంబంధించిన ఇక్కడ లిస్టులు కూడా రాయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ ఏంది, ఆ వార్డుకు సంబంధించిన ఓటర్ అయి ఉండి అక్కడ ఆ ఏరియా అంతా వాళ్ళ తెలిసిన వ్యక్తి అయితే ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవన్నీ కూడా రాసి సిగ్నేచర్ అయితే తీసుకోవాలి. పూర్తిగా ఆ కంపానియన్ డీటెయిల్స్ అయితే మనం ఇందులో రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టెండర్ ఓట్, ఇది కూడా ఈ టెండర్ ఓట్ అనేది కూడా అంతగా మనకు 99% మనం రాకుండానే చూసుకోవాలి. ఇది వచ్చిందంటే 0.1% వస్తే ఖచ్చితంగా మళ్ళీ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 ఓట్లలో ఒక ఓటు వస్తే ఖచ్చితంగా మరి రీపోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మరి కాబట్టి ఆ పరిస్థితి అయితే రాకుండా చూసుకోవాలి. లిస్ట్ ఆఫ్ టెండర్ ఓట్స్ ఈ ఫామ్ కూడా దాదాపు ఇలాంటివి అయితే మనకు రాకుండా చూసుకోవాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. తర్వాత అండర్ ఏజ్ అలా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫాము, ఇది కూడా మనం పూర్తిగా అంతగా అవసరమైతే రాదు. ఈ పోల్ ఇన్సిడెంట్స్ అనేవి ఏమైనా జరిగితే ఖచ్చితంగా మనం అక్కడ డీటెయిల్స్ తర్వాత అక్కడ సమాచారం అయితే వెంటనే పై అధికారులకు ఇవ్వాలి. అక్కడ పోలీస్ సిబ్బందికి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఫామ్ కూడా ఇది కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఆఫ్ ది ఎండ్, ఈ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఫామ్ కూడా మనం నింపాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రతి ఏజెంట్కి కూడా ఈ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఫామ్ అయితే ఇవ్వాలి. ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత, ఏ సీరియల్ నుంచి ఏ సీరియల్ నెంబర్ వరకు మనం బ్యాలెట్ పేపర్స్ వాడినాము ఇవన్నీ ఉంటుంది. తర్వాత ఎండ్ ఆఫ్ ది పోల్ ఇక్కడ కూడా మళ్ళీ ఏజెంట్స్ సిగ్నేచర్ అయితే తీసుకోవాలి. క్లోజ్ ఆఫ్ ది పోల్ మనం ఇది చేసుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్ క్యాన్సల్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే అన్నీ కూడా మనం రాసేసి మనం ఈ క్లోజ్ అనేది చేసుకోవాలి. పీఓ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి. అన్ని గైడ్లైన్స్ను ఆధారంగానే అతను చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, ఈ ఫాము ఇది నింపడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత ఇందులో పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉంటుంది. మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేమ్ ఆఫ్ ద వార్డ్, మళ్ళీ మున్సిపాలిటీ రాయండి, తర్వాత డేట్ ఆఫ్ పోల్ రాయండి, తర్వాత నంబర్, నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషను, తర్వాత వెదర్ లొకేటెడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ఇది ప్రైవేట్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పేరు రాయండి, పోలింగ్ ఆఫీసర్స్ మరి ఎంతమందిని ఎవరిని నియమించుకున్నాము, తర్వాత బ్యాలెట్ బాక్సెస్ ఎన్ని వాడినాము, ఇలా డీటెయిల్స్ అయితే పేపర్ సీల్స్ వాడినవి మాత్రమే ఇక్కడ మనం రాయాలి. ఇది కంపల్సరీగా మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పోలింగ్ ఏజెంట్స్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కంటెస్టింగ్, ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపాయింటెడ్ పోలింగ్ ఏజెంట్స్ ఇన్ ద పోలింగ్ స్టేషన్, ఎంతమంది అపాయింట్ అందరూ అపాయింట్ చేయలేరు కాబట్టి ఎంతమంది అపాయింట్ అయ్యారు, తర్వాత ఎవరు ముందు వచ్చిర్రు, ఎవరు లేట్ వచ్చిర్రు, తర్వాత బ్యాలెట్ పేపరు మరి ఇష్యూడ్, మార్క్డ్ కాపీ ఎలక్టర్ రోలు, నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ యాక్చువల్లీ ఇష్యూడ్ అట్ ద పోలింగ్ స్టేషన్ ఎన్ని ఇచ్చారు, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే నింపాల్సి ఉంటుంది. తర్వాత మెన్ ఎంత, ఉమెన్ ఎంత, అదర్స్ ఇది ఎప్పటికప్పుడు రాసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ టెండర్ ఓట్స్ ఇందులో పెద్దగా మామూలుగా అయితే ఏమి ఉండవు, ఉంటే రాయాలి, లేకపోతే 0 రాయాలి. తర్వాత ఏ టైం నుంచి ఏ టైం వరకు 7 to 9 AM ఎంత పోలింగ్ అయింది, 9 AM to 11 ఎంత పోలింగ్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం రాయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక అవసరం లేవు, అన్ని డాష్ ఉంటుంది. ఏమైనా జరిగితేనే ఈ సంఘటనలన్నీ కూడా ఈ డైరీలో రాయాలి. తర్వాత ఇక్కడ విజిట్ షీట్ అయితే ఖచ్చితంగా ఇది కూడా నింపాల్సి ఉంటుంది. ఈ విజిట్ షీట్ కూడా బ్రౌన్ కలర్లో పెట్టి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఇవైతే మనం రాయాలి. ఎవరైనా విజిట్ వస్తే వాది రాయాలి, లేకపోతే అది ఎంటీ అని చెప్పేసి కూడా మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ బ్రౌన్ కలర్ ప్యాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
ఈ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ప్రతి పోలింగ్ ఏజెంట్కి ఇస్తాం. పిఓ డిక్లరేషన్ ఇప్పుడు తర్వాత పిఓ డిక్లరేషన్ అంటే సిగ్నేచర్ ముందు, ఎండ్ ఆఫ్ ద పోల్ మరి బిఫోర్ పోల్, పేపర్ సీల్ అకౌంటు, తర్వాత పిఓ డైరీ, విజిటర్ షీట్. ఈ 5 అనేది కంపల్సరీగా ఇవి బ్రౌన్ కలర్లో పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని మనం సీల్ చేయొద్దు. ఈ గ్రీన్ కలర్ ఒక్కటి మాత్రమే మనం సీలు చేయాలి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మార్కెట్ కాపీ కానీ ఇవి ఈ గ్రీన్ కలర్ ప్యాకెట్లో ఉండేవి మాత్రం మనం సీల్ చేయాలి. మిగతావి అయితే ఈ బ్రౌన్ కలర్ అయితే అసలే చేయొద్దు. వీటిని కంపల్సరీగా ఓపెన్ చేసి అక్కడ చూస్తారు కాబట్టి. తర్వాత ఇవి నెక్స్ట్ ఎల్లో కలర్ ప్యాకెట్, ఇవి మరి 9 మామూలు కవర్స్ ఇక్కడ ఉన్నాయి. వీటికి సంబంధించి మనం గమ్ తోటి చేసుకోవచ్చు కానీ మరి సీల్ అయితే చేయొద్దు. ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే మనం వీటిని సీలు చేయాల్సి ఉంటుంది, లక్కా సీలు. నెక్స్ట్ బ్లూ కలర్ ప్యాకెట్ అంటే ఈ జస్ట్ వేస్ట్ మెటీరియల్ కానీ ఇంకా మిగిలినవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ చూపించినట్టు అవి అందులో పెట్టాలి. ఇది మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. వీటికి సంబంధించిన మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా క్లియర్గా ఆ ఫామ్ నింపడం అవన్నీ మోడల్స్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అది చూడండి. బ్యాలెట్ బాక్స్ ఆపరేషన్ కానీ ఇవన్నీ కూడా నేను వీడియోలో అయితే అంతకుముందు చేయడం జరిగింది. అవన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ.